మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కసిరెడ్డి నారాయణ రెడ్డికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ మనకు వస్తున్నాయి. బీఆర్ఎస్లో ప్రజలకు సేవ చేయాలన్నటువంటి నాయకులకు స్వేచ్ఛ లేదని, అందుకే తను బయటకు వచ్చినట్టు కూడా కొన్ని చెప్తున్నటువంటి, అలాగే ప్రజలకు సేవ చేయడానికే పదవి అడిగానని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా స్వలాభం కోసం కాదని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇంకో సవాల్, కల్వకుర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే జైపాల్ యాదవ్కు చర్చకు రావాలంటే కూడా ఆయన సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నారాయణ రెడ్డి నుంచి. పూర్తి అప్డేట్స్ అందించిన మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రదీప్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను 8 నియోజకవర్గాల్లో 8 మంది అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యం. అయితే సమస్యాత్మకంగా పోటీ లేని నియోజకవర్గాలు ఎంచుకొని ఈ టికెట్ కేటాయించింది. దానికి సంబంధించి కల్వకుర్తి నుంచి ఈ మేరకే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కసిరెడ్డి నారాయణ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కసిరెడ్డి నారాయణ రెడ్డి గ్రామం తిరుగుతూ కాంగ్రెస్ పథకాలను ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కసిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించింది. దీని మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి నేను 2014లో రాజకీయంలోకి వచ్చినాను. ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఉన్నాను, వాస్తవమే. అయితే పనులు చేసేటువంటి పరిస్థితి నాకు లేకుండే కాబట్టి నేను బయటికి రావడం అయింది. బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మరి నాకు ఈరోజే అనౌన్స్ చేసినారు, టికెట్ కూడా కేటాయించినారు. మరి నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. ప్రజలకు సేవ చేయడానికి ఒక అదృష్టంగా, ఒక అవకాశంగా భావిస్తూ ఉన్నాను. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా మిమ్మల్ని అంటే బుజ్జగించే ప్రయత్నం చేసింది, అంటే పార్టీ వీడిపోవద్దు, కాంగ్రెస్లోకి వద్దు, మేము రాబోయే భవిష్యత్తులో కూడా మరిన్ని అవకాశాలు కల్పిస్తామంట. అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి పొజిషన్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం ఏంటి? నాకు బ్రతిమలాడినా వాస్తవమే కావచ్చు. వాళ్ళు నాకు అవకాశాలు ఏం కనిపిస్తారు, ఇంకా కొద్దిగా వేరే పెద్ద పదవులు ఇస్తామన్నారు. కానీ ఈ ప్రజలకు కల్వకుర్తికి పనిచేయడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగినాను. అయితే అది ఇవ్వడానికి వాళ్ళకి అవకాశం రాలేదు కాబట్టి ఇవ్వలేదు. ఇంకా వేరే పదవులు ఇచ్చిండ్రు, బుజ్జగిచ్చిండ్రు అంటే అది జరుగుతుంటుండే. జనరల్గా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్తుండే అడుగుతుంటారు. దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, కామన్. అది మామూలుగా పోవద్దని చెప్తుంటారు. కానీ నా ఉద్దేశం ఏంటిదంటే కల్వకుర్తి ప్రజలకు ఎమ్మెల్యేగా అవుతేనే చేయడానికి అవకాశం బాగా వస్తుంది కాబట్టి దాని గురించి వచ్చిన వాళ్ళ పోకడ కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఎమ్మెల్సీని పక్క కట్టేసేసి ఎమ్మెల్యే చేసుకోమన్నారు. అయినా చేస్తే పర్వాలేదు, నాకు చేయాలి, నేనే ఎమ్మెల్యేగా చేయాలని కాదు ఇక్కడ ఇంటెన్షన్. కల్వకుర్తికి 2018లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేసిండు, ఏమేం ప్రామిసులు చేసినారు, ఏం చేశారు హైకమాండ్ అంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో వాళ్ళు ఏమి ప్రామిస్ చేశారు. తర్వాత ఎమ్మెల్యేగా ఆయన గెలిపించినప్పుడు ఏవైతే చేసిండ్రో అవి ఇప్పటివరకు ఏమైనా అయినాయా? మళ్ళీ ఆయననే తీసుకొస్తుండ్రు, మళ్ళీ ఏమన్నా అవుతుందా? అయితే చేయరు కదా, ఇంకా ఏముంది అక్కడ. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సవాల్ విసురుతున్నారు. అభివృద్ధిలో చర్చకు ఎక్కడైనా సిద్ధం, అభివృద్ధి చేయలేదంటున్నారు కదా. చర్చకు ఇస్తలే, నేనే చర్చకు పెట్టినా. ఆయన ఎక్కడ చర్చకు పెట్టిండు? మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. నేనే ప్రతి మీటింగ్లో చెప్తున్నా, చర్చకు ఎక్కడికన్నా వస్తావా మాట్లాడదాం, ఏముందని 5 ఏళ్ళలో ఏం చేసినాం. 5 ఏళ్ళలో కాదు, ఆయన 3 టర్ములు అయిపోతుంది. ఇక 3వ టర్మ్ ఇది, 3వ టర్మ్ కూడా అయిపోతుంది. 3 టర్ములలో ఏమేం చేసిండో చెప్పమందాం. మరి అవన్నీ అవసరం కూడా లేదు. నేను వచ్చిన తర్వాత వారు వచ్చిన తర్వాత ఏం చేశారు, నాకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేసినాను, మీకు అవకాశం ఉన్నప్పుడు ఏం చేసినాము, అదే అడుగుతారు తప్ప వేరేది ఏం అవసరం లేదు కదా. ఏది అడిగినా కూడా నేను రెడీగానే ఉన్నాను. కానీ నేను అడుగుతున్నాను, సవాల్ ఇస్తున్నారు ఆయన కాదు, నేనే ఇస్తున్నా, ఇప్పటివరకు రాలేదు. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మొదటి నుంచి వ్యక్తిగత క్యాడర్ని ఇక్కడ డెవలప్ చేసుకొని టికెట్ ఆశించారు. ఎప్పుడు పార్టీ తల్లిలాంటి పార్టీ పదవులు ఇచ్చినా కానీ ఉపయోగించుకోకుండా తన సొంత క్యాడర్ని పెంచుకోవడానికి పనిచేసిందని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే గారు. అసలు క్యాడర్ అంటే ఏంటిది మీ ఉద్దేశం? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రజలలో ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు వస్తారు. అసలు అక్కడ ఉన్నదేంటి, ఆ స్థాయిలో ఉన్న లీడర్కు సపోర్ట్ ఇచ్చేస్తే పెద్ద స్థాయిలో ఉన్నవాడు కింద స్థాయిలో ఉన్నవాడికి సపోర్ట్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా నియంత్రించుకుంటూ పోతుంటుంటే ఎలా అవుతుంది? అక్కడ ఏమీ సొంత క్యాడర్ ఉండదు. ఈ జనాల కోసానికి, ఈ ప్రజల కోసానికి, ఇక్కడ పుట్టినటువంటి ప్రజల కోసం పనిచేసినాం తప్ప అందులో సొంత క్యాడర్ పనిచేయడం, అందులో ఏదో తీసుకొని నాతోటే ఉండు, నీతోటి ఉండడం ఇవన్నీ చెప్పడం కాదు. ఈ పార్టీకి ద్రోహం చేయమంటే ఏ పార్టీకి చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు పనిచేసాం కాబట్టి వాళ్ళు మీరైతే చేస్తారు అన్నట్టుగా వాళ్ళు ఉంటుంటారు. కొంతమందికి నచ్చకపోతే ఉండరు వాళ్ళు అసలు యాక్చువల్గా.
అంతేగాని ఈ ఆయన ఏదో చేద్దాము, ఏ పార్టీనో ఏదో చేద్దామనే ఇంటెన్షన్ కాదు. ప్రజలలో మింగిల్ అయిపోయేసి ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి ప్రజలు ఇంకొక దగ్గరికి వెళ్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు కాబట్టి నేను కూడా ఇంకా బయటకు వచ్చిన. ఇప్పుడు ఇక్కడ అవకాశం వచ్చింది, ప్రజలు గెలిపించుకోవాలి. ప్రజల కోసం పని చేయడానికి నేను రెడీగా ఉన్నా. మళ్ళీ 5 సంవత్సరాలు నేను పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాకు 4.5 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉంటే వదులుకొని ఎందుకు వస్తున్నాను? ప్రజలకు ఆ ఎమ్మెల్సీ ద్వారా ఏం చేయలేకపోతున్నా, ఇప్పుడు ప్రజలకు చేయడానికి ఒక అవకాశం ఈ పార్టీ ద్వారా వస్తుంది కాబట్టి పోరాటం చేసి ఈ ప్రజల కోసానికి, బీద ప్రజల కోసానికి, బడుగు వర్గాల కోసానికి, అదేవిధంగా కలవకుర్తి అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఏదైతే వంశీచంద్రెడ్డి గారు తన సీట్ త్యాగం చేసి మీకు ఈసారి అవకాశం కల్పించిండ్రు అన్నట్టు, అయితే కలవకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్కు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగిస్తుందా? కాంగ్రెస్ పార్టీ కల్లకుర్తి ప్రాంతంలో బ్రహ్మాండం ఉంటుంది. వారు మీరు చెప్పినట్టుగా వంశీచంద్రెడ్డి గారు వారి సీటును నాకు వదిలిపెట్టేసేసి నాకు ఇవ్వమని చెప్పినారు. వాస్తవము. వారు అక్కడ జాతీయ స్థాయిలో భారతదేశంలో జరుగుతున్నటువంటి పార్టీ కార్యక్రమాలలో రాహుల్ గాంధీ గారి దగ్గర, తర్వాత సోనియా గారి దగ్గరగా ఉండి అక్కడ ఉన్నటువంటి పనులు పార్టీకి సంబంధించినవి చేస్తున్నారు. వేరే ఏం పని చేయట్లేదు, ఆయన పార్టీ కోసమే పనిచేస్తుండ్రు. అదేవిధంగా ఈ ప్రాంతమైనటువంటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా మాకు 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్, ఇది మన కల్లకుర్తికి కొండారెడ్డిపల్లి ఈ ప్రాంతం వాళ్ళు. ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేమందరం కలిసేసేసి ఖచ్చితంగా ఈ కలవకుర్తి కోసం పనిచేస్తాం. వారే కాకుండా బాలాసింగ్ గారు కూడా 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు కేసీఆర్ గారితో పాటు పోరాటం చేసిండు, ఉద్యమం చేసిండు. మరి ఆయనకి ఏం చేసిండ్రు? ఆయన కూడా ఒక అవకాశం రాలేదు, మంచి అవకాశాలు రాలేదు, ప్రజలకు సేవ చేసుకున్నటువంటి పరిస్థితి రాలేదు. అందులో వారికి కూడా రెస్పెక్ట్ అనేది దొరకలేదు ఎక్కడ కూడా. ఆ రెస్పెక్ట్ లేనందుకే వచ్చినారు. అందులో వారు కూడా నాతో పాటు వచ్చారు. మేమందరం కలిసి ఇప్పుడు పని చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ కోసానికి. పదవులను ఆశించి వారు కానీ నేను కానీ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాతో వచ్చిన వాళ్ళు కూడా పదవులు ఆశించట్లేదు. వాళ్ళు ఈ ప్రాంతము డెవలప్ కావాలి, ఈ ప్రాంతంలో ఇబ్బంది పడొద్దు బీద ప్రజలు అనేది తీసుకొచ్చారు. ఒకవేళ అట్టగానే ఉన్నట్లయితే కేసులు పెట్టుడు, అది పెట్టుడు, ఇది పెట్టుడు, మన్ను మసాడు అవే చేసిండు ఆయన. అది తప్ప వేరే ఏమైనా చేసిండా? అదే చర్చ పెట్టమని చెప్పినా నేను. ఆ చర్చకు రాడే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు గ్రామ ప్రచారం చేస్తున్నారు, స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అది సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పేసి ఇచ్చినారు. చాలామంది పోరాటం చేసారు, వస్తున్నాయి, బలిదానాలు కూడా అయినాయి. కానీ ఆమె ఒప్పుకున్నారు, సోనియా గాంధీ గారు ఒప్పుకున్నారు, ఇచ్చినారు. అదేవిధంగా ఏదైతే చెప్తారో ఆ మాట తప్పకుండా పనిచేస్తారు. ఇందులో ఇక చాలా చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పడం మంచిది కాదు, మీరు అడగకుంటే మంచిది. అడిగితే కూడా చెప్తానేమో కానీ చాలా చెప్పేసి చాలా పనులు చేయలేదు. అందులో 100 చెప్పి 10 చేసే కంటే వీళ్ళు 100 చెప్పి 98 పని చేస్తే మంచిది కదా. ఎంత చెప్పారు అంత చెప్తుండ్రు, వాస్తవం చెప్తుంటారు. ఒకటి ఆ రోజులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, పెన్షన్ 200 ఎంతో ఉన్నది చాలా రోజుల కింద. బడ్జెట్ పెరిగింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజల డబ్బులు ప్రజల కోసానికి అవకాశం వచ్చింది. ఈరోజు కేసీఆర్ గారు 2000 ఇచ్చిండ్రు, వాస్తవమే. ఈరోజు చెప్తున్నారు కదా, ఇవన్నీ సోర్సెస్ పెరిగినాయి, ఇన్కమ్ పెరిగింది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా 4000 ఇస్తామంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మేనిఫెస్టో చేసి నేను 5000 ఇస్తాను చెప్తున్నారు. బడ్జెట్ని చూసుకోవాలి. ఇప్పటికే 5 లక్షల కోట్లు అప్పులు చేసిండ్రు భారతదేశానికి. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ వాళ్ళకు ఇక్కడ 100 మంది ఉన్నారు, ఇక్కడ 400-500 మంది ఉన్నారు. తలకు బాకీ అవుతుంది. ఏ పార్టీ వస్తుందో ఏమొస్తుందో అనేది కాదు, తప్పనిసరిగా ఏ పార్టీ అన్నా కానీ కాంగ్రెస్ వచ్చినా ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన అప్పులు కట్టాల్సిందే కదా. ఏ పార్టీ అయినా కూడా కట్టాల్సిందే కదా. అంటే ఎవరు కట్టాలి? ప్రజలే కదా. అదంతా మోస్తుంది ఎవరు? ప్రజలే మోస్తున్నారు. నేను ఎమ్మెల్సీని లేకపోతే ఆయన ఎమ్మెల్యే మోసలేడు. ప్రజలందరూ కూడా అదే బీద ప్రజలు కూడా కట్టాల్సిందే. ప్రతి తల మీద ఉంది 5 లక్షల కోట్లు. ఎప్పుడు చేరాలండి? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ అభ్యర్థి సింగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, నేను కూడా ఇండిపెండెంట్గా నిలబడతాను, రాబోయే రోజుల్లో కలుపుకొని పోతారా? ఆయన పార్టీ కోసానికి పనిచేస్తాడని నేను అనుకుంటున్నాను. మరి తప్పనిసరిగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు నేను కూడా చెప్పిన ఇంతవరకు కూడా పార్టీలో టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేద్దాం, కానీ కలవకుర్తి అభివృద్ధి కోసం పనిచేయాలన్నా వారు కూడా మరి దానికి సమ్మతంగానే ఉంటారని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడే నేను ఏం చేయగలుగుతాను? వాళ్ళు తప్పనిసరిగా వస్తాడని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తిరిగి ప్రచారం చేస్తారని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి వారికి వస్తే నేను చేస్తాననే చెప్పిన. ఎవరికి వచ్చినా చేయాలి. ఇప్పుడు వంశీచంద్రెడ్డి గారు నాకు చెప్పినారు, నాకు ఇక్కడ బిజీగా ఉంటున్నా, ఇది చేద్దామన్నారు. ప్రెసిడెంట్ గారు కూడా చెప్పినారు, నేను బీఆర్ఎస్ పార్టీ వదులుతున్నప్పుడు
వాస్తవమే, నాకు ఇవ్వకుండానే వాళ్ళకి పనిచేసేటోని కదా, పరిగెత్తడానికి ఉండదు కదా, ఇంకా ఇక్కడ పార్టీలో జాయిన్ అయినా కదా. ఏదైతే కసిరెడ్డి వర్గాన్ని బీఆర్ఎస్ అధిష్టానం అంటే అంచనా వర్గాన్ని లాక్కోవడానికి చూస్తుంది. కసిరెడ్డి గారిని రేపు రాబోయే ఎలక్షన్లో ఒంటరి చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. దీని మీద మీరేమంటారు? అరే ఈరోజు ఇప్పుడే చూస్తున్నావు కదండి, 400-500 ఇక్కడ దాదాపుగా 400-500ల్లో కాంగ్రెస్లో కొంతమంది ఉన్నారు. దాదాపుగా 200 కుటుంబాలు, 200 కుటుంబాలు ఈ బైరాపూర్ వెల్దండ మండలంలో ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం కదా, ఈ ప్లేస్లో ఉన్నాం కదా, ఇప్పుడే జాయిన్ అయ్యారు కదా. మీరు చూస్తుంటే మీ దాంట్లో మీ కెమెరాలో రికార్డ్ చేసుకోరు కదా, అది కాదు ఆ నిదర్శనము. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాతోటి ఉన్న వాళ్ళే కాదు, నాతోటి లేకుండా ఆయన తాను ఉన్న వాళ్ళు కూడా వస్తారు, నువ్వేం చెయ్యలేదు ఈ 5 సంవత్సరాలు అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్నటువంటి లీడర్స్ విడి మరి ఇక్కడికి వచ్చింది, ఇందులో జాయిన్ అయ్యారు. అందరూ నా దాన్ని ఏమి ఉండలేదు. బీఆర్ఎస్ పార్టీలో మేము కూడా పనిచేసిన, ఆయన కూడా పనిచేసిండు. కానీ ఈరోజు నా వర్గము ఆయన వర్గం అని కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేయలేని పనులు ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులున్నా ఆడ లక్ష్మమ్మ అని చెప్పేసి ఇప్పుడు ఉన్నది కదా బైరాపూర్లో, ఒక ఏమంటారు దళిత మహిళ, ఆమె చెప్తుంది దళిద్రము ఇది ఏం చేయలేకపోయాడు, 3 సార్లు చేసిండు, నువ్వు చిన్నోడు ఉన్నావు, నేను పెద్ద దాన్ని ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తున్నా, ఏమి చేయలేదు అంటుండే. ఏం చేసిండు మరి చూస్తే తెలుస్తుంది. మాజీ సర్పంచ్ ఆమె లక్ష్మమ్మ, ఇప్పుడు మాట్లాడారు కదా, మీ మీడియా కూడా ఉండేది కదా అక్కడ, ఇదే ఊర్లో 15 నిమిషాల కింద మాట్లాడిన మాటలు కదా. కాబట్టి అందరి నుంచి ఖాళీ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి ఇందులోకి వస్తున్నారు. నా తన గుంజడం అయితే గుంజుతానే 1-2 పోతే, కానీ నా దగ్గర వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు, వాళ్ళే నన్ను తెచ్చుకున్నారు, ఇంకేం గుంజుతారు, గుంజేది ఉంటుంది. ఆల్రెడీ ఇందులోకి వచ్చారు, ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవుతుంటారు. రోజు అదే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే అదంతా ఖాళీ అవుతుంది, ఇక్కడ ఖాళీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆయన అభ్యర్థిత్వం ఎప్పుడైతే ప్రకటించారో విసిగిపోయారు 5 సంవత్సరాలు, మళ్ళీ ఇస్తే ఏం చేస్తారండి, అదే ఉంటుంది. అది నేను చెప్తే మంచిది కాదు, ఇప్పుడు అభ్యర్థిగా ఇక్కడ నేను వచ్చినా కాబట్టి జనాలు విసిగిపోయారు, చేయలేని పరిస్థితి ఉంది ఆయన. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మీద వ్యతిరేకత భావం నెలకొన్నదని, ఇక్కడ ఆయన పాలనపై కూడా విసిగిపోయారట్టు జనాలు, కాంగ్రెస్ వైపు జనాలు చూస్తున్నారంటున్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పాగా వేయబోతుందని, అసమ్మతి నేతలంతా కలుపుకొని రాబోయే రోజుల్లో కలుపుకొని పోతానంటున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి.